హాయ్! హలో! వెల్కమ్ టు క్రికెట్ మావా. ముఖ్యంగా 90స్ కిడ్స్ క్రికెట్‌ని బాగా ప్రేమించే మన 90స్ కిడ్స్‌లో ఒక బౌలర్‌ని ప్రత్యేకంగా చూసేవాళ్ళం. అంటే మనకు నచ్చిన ప్రతి ఒక్క బౌలర్‌ని మనం మామూలుగా నడుచుకుంటూ వెళ్తూనే ఆ బౌలింగ్ యాక్షన్‌ని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. లేదంటే పరిగెడుతూ మామూలుగా మనం ఒక వీధిలో నడుస్తూ ఆ బౌలింగ్ యాక్షన్‌ని ప్రయోగించేవాళ్ళం. ముఖ్యంగా 'జహీర్ ఖాన్', 'బ్రెట్ లీ' బౌలింగ్‌లని అయితే నేను ఎక్కువగా ప్రయోగించేవాడిని. ఏ వెళ్తూనే సడెన్‌గా మైండ్‌లోకొచ్చేది 'జహీర్ ఖాన్‌లా' బౌలింగ్ యాక్షన్ ఎగురుతూ వేయడం. లేదంటే 'బ్రెట్ లీలా' వేయడం. ఇట్లా 90స్ కిడ్స్ చాలామంది ఇట్లా ఒక బౌలర్‌ని అనుకరించేవాళ్ళు. స్పిన్ బౌలింగ్ ఏసేవాళ్ళు 'అనిల్ కుంబ్లేని', 'హర్భజన్‌ని' ఇట్లా నేను ముఖ్యంగా బౌలింగ్ ఏసేటప్పుడు మ్యాచ్ ఆడేటప్పుడు గూడా మామూలుగా 'ఆర్‌పీ సింగ్' లెఫ్ట్ హ్యాండ్‌తో స్వింగ్ ఏసేవాడు. ఆ స్వింగ్‌ని నేను రైట్ హ్యాండ్‌తో ప్రయోగించేవాడిని 'ఆర్‌పీ సింగ్‌ని'. అదేవిధంగా 'జహీర్ ఖాన్' యొక్క బౌలింగ్ యాక్షన్ ఏదైతే హైట్ ఎగురుతాడో తను, ఆ హైట్‌ని నేను యుటిలైజ్ చేసుకొని రైట్ హ్యాండ్ బౌలింగ్‌లో 'జహీర్ ఖాన్‌లా' ఎగురుతూ బౌలింగ్ ఏసేవాడిని. ఇవన్నీ కొందరు 90స్ కిడ్స్ ఈ యాక్షన్స్ ఇవన్నీ గూడా చాలా బాగా జేసేవాళ్ళు. మీకు నచ్చిన ఒక యాక్షన్ బౌలింగ్ ఒక బౌలర్ యొక్క యాక్షన్ గాని, లేదంటే మీకు బాగా మీరు ఇమిటేట్ జేసినటువంటి బౌలర్ యాక్షన్, మీరు బాగా ఎగురుతూ లేదంటే ఫ్లై అవుతూ బౌలింగ్ స్వింగ్ జేయడము, 'శ్రీశాంత్‌లా' ప్రయోగించడం, లేదంటే 'మున్నా పటేల్‌లా' గూడా చాలా మంది ప్రయోగం జేసేవారు అప్పట్లో. 'మున్నా పటేల్' మంచి బౌలర్ వాస్తవానికి. తను ఎక్కువగా వెలుగులోకి రాకపోయినప్పటికీ అంత పేరు ప్రఖ్యాతలు రాకపోయినప్పటికీ 'మున్నా పటేల్‌ని' ఇండియన్ బ్రెట్ లీ అని పిలిచేవాళ్ళు ఒకప్పుడు. అంత మంచి బౌలింగ్ ఏసేవాడు. తనని అనుకరించడం ఇట్లా 90స్ కిడ్స్ బాగా అనుకరణ అయితే జేసేవాళ్ళు. ఈ ఈ మధ్య కాలంలో కాస్త క్రికెట్ మీద ఆహ్, కేవలం బ్యాటర్స్‌ని ప్రయోగిస్తున్నారు. బ్యాటర్స్‌లా ఫీల్ అవుతున్నారు. 'సూర్యకుమార్ యాదవ్‌లా' షాట్స్ కొట్టడానికి ఫీల్ అవుతున్నారు గానీ, ఒకప్పటి కాలంలో బౌలర్‌లని బాగా అనుకరించేవాళ్ళం. వెళ్తూనే పరిగెడుతూ మామూలుగా ఫ్రెండ్స్‌తో నడుస్తూనే ఒక బౌలర్‌లా యాక్షన్ ఏస్తూ బౌలింగ్ ఏసేవాళ్ళం గాల్లో. అలా మీలో ఎంతమంది చేశారు? మీకు నచ్చిన బౌలరు ఎవరు? అదేవిధంగా మీరు ఎక్కువగా ప్రయోగం చేసిన బౌలర్ ఎవరనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఈ నిజంగా అవన్నీ గూడా మధుర అనుభూతులని జెప్పొచ్చు మనందరికి.